పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. అనుకున్న ప్లాన్ ప్రకారం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను హతమార్చారు. ఈ యుద్ధంలో భారతదేశ జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. దాని తర్వాత ఆయన స్వస్థలంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. వాస్తవానికి మురళీ నాయక్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. యుద్ధంలో ఆయన చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం కూడా. అలాంటి మురళీ నాయక్ జీవితాన్ని ఒక చిత్రంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. మేజర్ గూఢాచారి లాంటి సినిమాల్లో మిలిటరీ అధికారి పాత్రలో తనదైన ప్రతిభను చూపిన అడవిశేష్ ఈ చిత్రంలో మురళీ నాయక్ పాత్ర పోషించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మహేష్ బాబు లేదా రణబీర్ కపూర్ ను ముఖ్య పాత్రలో పెట్టి ఒక బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్లాన్ చేసినప్పటికీ అధికారికంగా ఎన్నో సమస్యలు తలెత్తడంతో ప్రాజెక్ట్ ఇంకా చర్చల్లోనే ఉంది. ప్రస్తుతానికి మహేష్ బాబు రాజమౌళి చిత్రంలో బిజీగా ఉన్నారు. రణబీర్ వివిధ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. కానీ అడవిశేష్ అండ్ టీం ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ కథనంలో ముఖ్యమైన ఘట్టం మురళీ నాయక్ వీరమరణం కావడం విశేషం. ఆపరేషన్ సింధూర్ ని నిజంగా ఒక చిత్రంగా తెరకెక్కిస్తే ఎన్నో కోణాలు చూపించవచ్చు. 2025 ఆగస్టు నుండి 2026 వరకు ఆపరేషన్ సింధూర్ పేరిట అనేక సినిమాలు వచ్చే అవకాశం ఉంది. మరి అడవిశేష్ అండ్ టీం నుండి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానప్పటికీ ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో ప్రస్తుతం ఉన్నట్లు ఒక సమాచారం కూడా ఉంది.